పరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడవు, నవంబర్ నెల చివరి ఆదివారం మీరు ప్రేమించి బ్రతికించినందుకు స్తోత్రం. ఈరోజు నీ వాక్యం వినుటకు మీరు మమ్మల్ని ప్రేరేపించి ప్రేమించినందుకు వందనాలు. నీ ఆత్మ సహాయముతో నీ వాక్యంలో నుండి మీరు మాట్లాడి మా జీవితాలను నూతనపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధం నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూర్చున్నటువంటి ప్రవచనం ఇది. యాకోబు గారు అబ్రాహాం గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి యొక్క కుమారుడు యాకోబు. యాకోబు గారు తన యొక్క 12 మంది పిల్లలు, అంటే ఇక్కడ యేసేపు యొక్క కుమారుడైనటువంటి 2 కుమారులు ఎఫ్రాయిము, బెన్యామీను. యాకోబు గారు తన యొక్క కుమారుని పిలిచి వాళ్ళని దీవిస్తున్నటువంటి సందర్భం ఇది. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనే మొదటి వచనం, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేను. 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు గారు తన కుమారుణ్ణి పిలిచి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంగతులను వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు, యోధా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మ సహాయంతో చెప్పినటువంటి విషయాలు. ఎవరంటే ఈ యోధా యాకోబు గారు లేయా గారికి పుట్టినటువంటి సంతానం. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. యోధాను దీవిస్తూ యోధా విషయంలో చెబుతూ ఆయన పలికినటువంటి మాటలు, చదవనటువంటి లేఖన భావం. షిలోహు వచ్చు వరకు, ఏంటండి షిలోహు వచ్చు వరకు. షిలోహు అంటే షాలోమ్. షాలోము అంటే సమాధానము. ఇక్కడ షిలోహు వచ్చు వరకు అని అంటే దాని అర్థం ఏంటంటే, షిలోహు అంటే సమాధానము. హెబ్రీ భాషలో షలోహ్ అని వచ్చింది అన్నమాట. షలోహ్ అనేటటువంటి హిబ్రూ భాష. ఇంగ్లీష్ భాషలో ద వన్ హూ బ్రింగ్స్ పీస్, సమాధానకర్తయు అధిపతి. దేవుని వాక్యం ఎప్పుడు రాయబడి ఉంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము చదవండి. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవండి. అక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చివరిగా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడతారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి.
యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువు గురించి. షాలోము అంటే సమాధానము, షిలో అంటే సమాధానకర్త, సమాధానకర్త యొక్క అధిపతి వచ్చు వరకు. షిలోకు వచ్చు వరకు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సమాధాన కర్తయగు అధిపతి వచ్చు వరకు అని అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 14:27 చదవండి దేవుని వాక్యం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలు. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. నా శాంతి ఏంటి? నా శాంతి. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది? సమాధానము. కింద ఫుట్నోట్లో సమాధానము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానకర్తయగు అధిపతి. కనుక సమాధానకర్తయగు అధిపతి వచ్చు వరకు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తయగు అధిపతి, అధికారం ఉన్నవాడు, హక్కున్నవాడు. ద వన్ టు whom it belongs. అంటే సింహాసనం మీద అధికారం కలిగినటువంటి వాడు, సింహాసనాసీనుడు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, సింహాసనం మీద అధికారం కలిగినటువంటి వాడు. యోధా వంశంలో నుంచే రాజు, పాలకుడు, అధికారం కలిగినటువంటి వాడు, శాంతినిచ్చేవాడు వస్తాడు. అంటే యేసుక్రీస్తులోనే ఈ ప్రవచనము పరిపూర్ణమవుతున్నది. యోధా వంశంలో నుండే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఇజ్రాయేలులో ఒక గోత్రము యోధా గోత్రము. దావీదు గారు కూడా యోధా గోత్రానికి చెందినటువంటి వారు. యోధా యుద్ధ నుండి దండము తొలగదు. అదేనంటారా? యోధా వంశంలో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తారు. దండము అంటే అధికారము. రాజుగారు కూర్చున్నటువంటి సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో నుండి వచ్చి దావీదు యొక్క సింహాసనం మీద నిరంతరం ఆయన సింహాసనాసీనుడై పరిపాలించేటటువంటి పరిపాలకుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు నీ సింహాసనాన్ని నేను తొలగించను అని చెప్పాను. అదేనంటారా? యోధా యుద్ధ నుండి దండము తొలగదు అంటే దావీదు యొక్క వంశములో ఉన్నటువంటి రాజులందరూ, వాళ్ళందరూ కూడా అర్థమైందంటారా? వాళ్ళందరూ కూడా పరిపాలించిన తర్వాత ఇంకా పరిపాలన అనేది ముగించబడదు, దాన్ని కొనసాగిస్తారు. యోధా జాతి గుర్తింపు కోల్పోకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క యోధా జాతి గుర్తింపు కోల్పోతున్నటువంటి కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలు ప్రారంభం నుండి
ఉంచబడి ఉన్నది. అంటే దావీదు గారికి ఇచ్చినటువంటి రాజ్యం మీద నిరంతరము దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలిస్తారు. అది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం. యోధాలో రాజదండం, అది మన యొక్క లేఖన అంశం. అదేనంటారా? అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. కాళ్ళ మధ్య నుండి అంటే సంతానానికి సూచనగా ఉంది. తరతరాలకు తొలగిపోదు. దండము అంటే అధికారము. అదేనంటారు మీకు. రాజదండం అంటే రాజుగారు కలిగి ఉన్న అధికారం. పూర్వకాలంలో రాజులు అధికారం కలిగి ఉండేవాళ్ళు, రాజ్యాధికారం కలిగి ఉండేవాళ్ళు. రాజుగారి దగ్గర రాజదండం ఉంది. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు, మాధ్య పారసిక రాజులు, తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల దగ్గర రాజదండం ఉండేది. ఆ రాజుగారి యొక్క రాజదండం ఒక కర్ర ఉండేది. ఆ కర్రకి అది మేలి బంగారంతో తయారు చేయబడి రాజముద్ర కలిగి ఉండేది. అది రాజదండం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే సర్వాధికారి, పరిపాలకుడు. ఎస్తేరు గ్రంథం 4:11 చదవండి దేవుని వాక్యం. ఎస్తేరు గ్రంథం 4:11. ఎస్తేరు గ్రంథం 4:11. పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించినడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో జనులందరికీ తెలిసే ఉన్నది. రాజుగారు ఆశ్వరేసు రాజు పరిపాలన కాలంలో ఎస్తేరుగా రాణి ఉన్నప్పుడు రాణి గారు అయినా రాజుగారు అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశిస్తే మరణం. రాజదండం చూపినప్పుడు రాజుగారి యొక్క కనికరము, దయ ఆమె మీద కానీ అతని మీద కానీ ఉండేది. రాజుగారు ఆ రాజదండంతోనే తీర్పు తీర్చేవాడు. రాజదండం ఎట్లా చెప్తే రాజుగారు చెప్పినటువంటి శాస్త్రానికి ఇక మార్పులు ఉండవు. అదేంట రాజదండం బారుగా ఉండి కర్రలాగా ఉండి రాజచక్రం కలిగి ఉండేది. ఐగుప్తుని పరిపాలించిన రాజులు, బబులోను రాజులు, మాధ్య పార్శిక రాజులు, రోమన్ పరిపాలించినటువంటి చక్రవర్తులు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు. అదేంట అది రాజదండం. రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతని చేతిలో ఉంటుంది రాయుధం. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిపాలకుడు. చూడండి దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది. మనం చదువుకున్నటువంటి ఆదికాండం 49:10 దేవుని వాక్యం ఏమని రాయబడింది. ప్రజలు అతనికి విధేయులైందురు. ఎవరు? ప్రజలు అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దేవునికి విధేయులై ఉంటారు. ప్రతి నాలుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని స్తుతించాలి తండ్రి మహిమార్థమై. ప్రతి మోకాళ్ళు యేసు ప్రభు అని మోకరించాలి అని దేవుని వాక్యంలో రాబడి.
తండ్రి అయిన దేవుడు మహిమార్థమై ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలా. తండ్రి నామం మహిమార్థమై ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగాలి. వంగని మోకాళ్ళన్నీ ఎదుట అది నేను లోబడను. నాకు చెప్పేవాడు పుట్టలేదు అనేవాడు. చాలా మంది ఏమంటారు తెలుసా, అరే నీకు చెప్పేవాడు పుట్టలేదు ఎంతవరకు. అందరికి చెప్పేవాడు, అందరి అహంకారాన్ని అడిచేవాడు, అందరికి న్యాయం తీర్చేవాడు, అందరినీ రక్షించేవాడు, సమాధానం ఇచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఎవరికి నేను లోబడను అనేవాడు, ఎవరికి నేను లోబడను అనే ఆమె రేపు యేసుక్రీస్తు ప్రభు దగ్గర లోబడ. తాము జరిగించే క్రియలు చొప్పున అవి మంచి వేరును చెడ్డ వేరును ప్రతి వారు తీర్పు పొందినట్టు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావాలి. నేను మోనార్కుని, నన్నెవరు ఇబ్బంది పెట్టలేడు, నేను ఎవరికి లోబడను అనుకునేవాడు యేసుక్రీస్తు దగ్గర మోకరించి గర్విష్ఠుల గర్వాన్ని నడిచేవాడు, దీనులకు కృప చూపించేవాడు. ఈ భూమి మీద నువ్వు లోబడిపోయినా రేపు నిత్య నరకంలో నేను పడేసేవాడు. నరకంలో పడద్రోయగల శక్తి కలిగిన వాడికే మిక్కిలి భయపడాలి. ప్రజలు అతనికి విధేయులైందురు. ప్రజలు దేవుడికి ఏమవుతారు తెలుసా? విధేయులు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులో నుండి లేపిన నీ హృదయాన్ని విశ్వసించిన నువ్వు రక్షించబడదు. నీవు లోబడపోతే నేను లోబడతాడు ప్రభు, నేను వంచుతాడు ప్రభు. నేను వంగను అంటే నేను వంచుతాడు. కమ్మరవాడు వంగనటువంటి సువని వంచి బెండి తీసి అగ్నిలో పెట్టి ఎలాగైతే తయారు చేస్తాడో, నేను వంగనంటే నేను వంచుతాడు ప్రభు. అదేంట నీ బెండు చేస్తాడు, నేను సరి చేసి నేను వంచుతాను. అప్పుడు తగినటువంటి పాత్రగా నిన్ను వాడు. ఇనుములాగా ఉంటే ఉపయోగం లేదు. ఇనుమును పొలిములో పెట్టి వంచి పొడవని చేస్తే అప్పుడు అది ఉపయోగపడింది, కోత కోస్తుంది, పనిముట్టుగా ఉపయోగపడింది. అది అన్నమాట విషయం. ప్రజలు అతనికి విధేయులైందురు, లోబడతారు. ఆనాడు అవ్వగారు ఆదాము గారు దేవుడి మాటకు లోబడాల. ఈనాడు యేసుక్రీస్తులో కుల మత వర్గ వర్ణ జాతి ప్రాంతీయ దేశం ఇతర దేశం ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్నట్టు అందరూ యేసుక్రీస్తు ప్రభు దేవుడు రక్షకుడు అని అంగీకరించక తప్పదు. నువ్వు పీల్చే గాలి యేసుక్రీస్తు పేరు. అదేంట నీ శ్వాసలో యేసు పేరు, నీ శ్వాసలో దేవుని పేరు. ఏ వదిలితే అంతే కాదు. ఏ కొంతసేపుతో ప్రాణం పోతున్న వాడికి ఆక్సిజన్ పెడితే అప్పుడు వచ్చింది యేసు పేరు. ఏ మనం సాధారణంగా గాలి పీలుతుండగా రావట్లేదు. అదే నేను గాలి పీల్చనన్నోడి ప్రాణం ఆగిపోదు. నీ శ్వాసలో యేసు నామం ప్రతిధ్వని. అదే నేను యేసు ప్రభువుని నమ్మను అన్నోడు కూడా యేసు అనగా తప్ప.
అదే అంటారు. ఎందుకంటే యేసు అని అనకపోతే నీ శ్వాస ఆగిపోద్ది, నువ్వు ఈ లోకయాత్ర ముగిస్తు. అదే అంటారా, ఇక వేరే ఆప్షన్ లేదు. తిండి తినకుండా కొన్ని రోజులు ఉంటావు, నీరు తాగకుండా కొన్ని రోజులు ఉంటావు, గాలి వేర్చకుండా ఉండలేదు ఉంటారండి. అతనికి విధేయులైందురు, ప్రజలు అతనికి విధేయులైందురు. యోధాకు కాదు విధేయులు, యోధా వంశంలో నుండి వచ్చేటటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యాకోబు గారు ఉన్నటువంటి కాలానికి భవిష్యత్, మనం ఉన్న కాలానికి జరిగిపోయింది కాదు. అదే యాకోబు గారు ఉన్న కాలానికి భవిష్యత్తు, మనం ఉన్న కాలానికి బోధకాలం జరిగిపోయింది. భవిష్యత్తులో రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రపు సింహంగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తే పరిపాలకుడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, నిరంతర పరిపాలకుడు నజరేటువంటి యేసు క్రీస్తు ప్రభు. ఆయన జన్మించినటువంటి కాలం లూకాసు వార్త 1:7 చూడండి దేవుని యొక్క వాక్యం. యాకోబు సంతానం యేసుక్రీస్తు ప్రభు. గలతీ రాసిన పత్రిక 4:4 ఎలిజబెత్ గొడ్రాలైనందున చూడండి. గలతీ రాసిన పత్రిక 4:4 చదవండి దేవుని వాక్యం. గలతీలకు రాసిన పత్రిక పౌలు గారు 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తమ కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిని వాడాయను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తాడు కాదు, పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు లూకాసు వార్త 1:7 చూడండి దేవుని వాక్యం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులైరి. చదవండి దేవుని యొక్క వాక్యం. 26 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. యేసు అని పేరు పెడతావు మరియ గారు అని గాబ్రియేలుతో చెప్పి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోధా, దావీదు గోత్రంలో, దావీదు వంశంలో యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు అని ఆదికాండం 10:10 యేసుక్రీస్తు ప్రభు గురించి పాత నిబంధనల ప్రవచనం చూడండి. లూకాసు వార్త 3:3 యోధా సంతానంగా ఆయన ఉన్నారు. చూడండి దేవుని వాక్యం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవడు సరళము చేయుడి. చూసారా? చూడండి,
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి. ప్రతి ఫలము కూర్చబడను, ప్రతి కొండయు మెట్టయు ఫలము చేయబడను, వంకర మార్గములు తిన్నవగును, కరకు మార్గములు నున్నవి నాగును. సకల శరీరులు దేవుని రక్షణను చూతుడు. సకల జనులు దేవుని రక్షణ చూసేది బాప్తిస్మం యోహాను గారి ద్వారా కాదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆ రక్షకుడు కొరకు ముందుగా పంపబడినటువంటి దూత యోహాను గారు. అర్థంట తుఫాను వచ్చేటప్పుడు హెచ్చరికగా ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభు జననానికి యోహాను గారు ముందుగా చెప్పబడినటువంటి వ్యక్తి. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు, ఆ యొక్క మాట మనం టిక్ పెట్టుకోవాలి. ఏంటి? సకల శరీరులు ఆయన రక్షణ చూతురు. ఆదికాండం 49:10 ఏమని రాబడింది? ప్రజలు అతనికి విధేయులై ఉందురు, సకల జనులు రక్షణను చూతురు. అదనమాట విషయం. యూదా సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. యాకోబు సంతానంగా ఉంటారు. ఆయన జన్మించినటువంటి కాలం చూడండి. దేవుని వాక్యం యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలు. యేసుక్రీస్తు పంపబడిన దాని గురించినటువంటి పిలుపు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. యేసుక్రీస్తులోని నిత్యజీవం, యేసుక్రీస్తులోని రక్షణ, యేసుక్రీస్తులోని పాపక్షమాపణ. చూడండి యోహాను సువార్త 11:47. యోహాను సువార్త 11:47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగ చూచూచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. చాలు. చూసారా ఇక్కడ ఏమని రాయబడి ఉంది? శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ అనుకున్నారు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఎవరు? అందరూ. ఎవరు? యోహాను సువార్త 11:47 చదవబడినటువంటి లేఖన భాగంలో ఎవరు విశ్వాసం ఉంచేది? అందరూ విశ్వాసం. ఎవరు రక్షణ చూసేది? సకల శరీరులు. ఎవరు విధేయులు ఉండేది? ప్రజలందరూ విధేయులు. అదే మీకు యోధా జాతి గుర్తింపు కోల్పోకముందే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే అన్నమాట విషయం. చదవండి దేవుని వాక్యం. యోహాను సువార్త 10:16. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. చాలు. దేవుని వాక్యం 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఈ దొడ్డి అంటే ఇజ్రాయేల్ జాతి. వేరే గొర్రెలను నాకు కలవు. వేరే గొర్రెలు అంటే అన్ని జనులు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను. వారు కూడా రక్షించబడాలి. అవి నా స్వరము వినును. అంటే దేవుని వాక్యాన్ని
అప్పుడు మంద ఒక్కటి. యూదుడని గ్రీకు దేశస్తుడని భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పౌలు గారు చెప్పిన మాట, యూదుడు లేదు, గ్రీకు దేశస్తుడు లేదు. యూదుడు అంటే ఇజ్రాయేలుడు, గ్రీకు దేశస్తుడు అంటే అన్యుడు. అదేనంటే వేరే దొడ్డి అంటే అన్యులు, ఈ దొడ్డి అంటే ఇజ్రాయేల్. అదేనంటారా దేవుని వాక్యం. ఈ దొడ్డివి అంటే ఇజ్రాయేలు, వేరే దొడ్డి అంటే అన్యులు. నా స్వరం వినంటే దేవుని వాక్యం. మంద ఒక్కటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం. గొర్రెల కాపరి ఒక్కడును అగును అంటే యేసుక్రీస్తు ప్రభువారే గొర్రెల కాపరి. అదేనంట యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, తండ్రి, రక్షకుడు, గొర్రెల కాపరి. వేరే దొడ్డి అంటే అన్యులు, స్వంత దొడ్డి అంటే ఇజ్రాయేలు. మంద ఒక్కటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం. క్రీస్తు సంఘంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం, వధువు సంఘం. ఈ సంఘంలో యూదులు ఉంటారు, గ్రీకు దేశస్తులు ఉంటారు, అన్యులు ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఆ దేశం ఈ దేశం అని లేదు, అన్ని దేశాలలో. అదేనంటారు ఆదికాండం 11వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి వారు బాబేలు గోపురం దగ్గర యేసుక్రీస్తులో అందరూ కూడా మళ్ళీ సమకూర్చబడతారు. ఆనాడు చెదిరిపోయిన వాడు, ఈనాడు క్రీస్తు సంఘం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘంలో వధువు సంఘంగా, పెళ్లి కుమార్తెగా అందరూ ఒకటిగా ఉంటారు. సంఘం ఒక్కటి, కాపరి యేసుక్రీస్తు ప్రభు. మంద ఒక్కటి, కాపరి ఒక్కడు. పాత నిబంధనలో 49వ అధ్యాయం 10వ వచనంలో రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అధికారం కలిగి రాబోతున్నారు భవిష్యత్తులని యాకోబు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు తెలియజేశారు. ఈనాటి కాలం కూడా, భవిష్యత్తు కూడా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే యోధాలోని రాజదండంగా అధికారం కలిగిన వాడు. భూమి మీదను పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. అదేనంట సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సమాధానం ఇచ్చేవాడు, సర్వాధికారి. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? షిలోకు వచ్చే వరకు యోధాలో రాజదండం, యుధాలో దండము తొలగదు, అతని కాళ్ళ మధ్యలో నుండి రాజదండం. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ఎంత కొమ్ములు తిరిగినోడైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? గొర్రె పిల్లలు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, మెస్సయ్య అని తెలియజేయబడుతున్నటువంటి ఆది సంఘంలో యేసుక్రీస్తు ప్రభు పేరు చెబితే అణచాలి అని చూసినటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. వంచకుడు, పూర్వం వంచకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. గొర్రె పిల్లలాగా మారిపోయాడు. సింహంలాగా ఉన్నటువంటి సౌలు సాధువుగా గొర్రె పిల్లలాగా మారి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆత్మసాక్షి
విధేయుడయ్యాడు. రాజుగారి దగ్గర చెబుతున్నాడు, ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రత్యక్షతన చూసినటువంటి నేను అవిధేయుడు కాలేదు కానీ రాజా విధేయుడయ్యా అని రాజు ఎదుట ధైర్యంగా చెబుతున్నాడు. అదేనంట. కనుక యోధాలో రాజదండం, రాజు పరిపాలకుడు యేసుక్రీస్తు. కనుక పాత నిబంధనలో 49 అధ్యాయం 10వ వచనంలో యాకోబు గారు తన కుమారుని పిలిచినప్పుడు భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను తెలియజేశారు. ఆనాటి కాలానికి భవిష్యత్తు ఈనాటి కాలానికి జరిగిపోయినటువంటి బోధక. కనుక యేసుక్రీస్తు ప్రభువు నిరంతర పరిపాలకుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, సర్వలోకాన్ని ఏలేటటువంటి సర్వాధికారి దేవుడు. ఆ సర్వాధికారి దేవుడికి నీవు ఈ దినం నీ యొక్క అంతరంగాన్ని అప్పగించుకుంటావు. ఆయన మోకరించి నీ ప్రాణాత్మ శరీరాలను యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకొని విధేయత కలిగి ఉన్నాడు. ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. సెలవులో ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాచి. సర్వాధికారి అయిన దేవుడు అధికారం కోల్పోయిన వాళ్ళలాగా సెలవులో ఉన్నాడు. కనుక ఆయన ఎదుట మోకరించి ప్రార్థించాడు. అట్టి కృపా ప్రభు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. దేవుని వాక్యం అనేది ఆత్మీయంగా బలపడండి. అట్టి కృపా ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.